ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నీ ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ అయిపోయేలోపు నీ మనసులో బాధ నువ్వు చెప్పు, నా పెయిన్ నేను షేర్ చేస్తా. అదేంటి ఐస్ క్రీమ్ అయిపోయేలోపు? ఐస్ క్రీమ్ ఎంతసేపు తింటాం? మహా అయితే 10 నిమిషాలు. మనసులో బాధలకి అంతకు మించి టైం కేటాయించడం నాకు ఇష్టం లేదు. జస్ట్ చెప్పేసుకోవడం, దులిపేసుకోవడం, మూవ్ ఆన్ అంతే. వినడానికి బాగుంది, కానీ దులిపేసుకోవడం అంత తేలికంటావా? యు నో వాట్, నెల క్రితం ఇన్స్టాలో ఫ్రెండ్ అయ్యి తర్వాత రోజు టైం స్పెండ్ చేసి ఒకరి కోసం ఒకరు ఇంత దూరం వచ్చింది ఎందుకో తెలుసా? ఐ బ్యాడ్లీ నీడ్ ఎ ఫ్రెండ్. సేమ్ హియర్. నువ్వు ఇలా రోజు నాతో మాట్లాడుతుంటే చాలా సెక్యూర్డ్గా ఫీల్ అయ్యాను. నా గురించి ఆలోచించే వాళ్ళు ఒకరు ఉన్నారని హ్యాపీగా ఫీల్ అయ్యా. అడుగుతున్నానని ఏమనుకోకు. ఇన్స్టాలో కూడా నీ ప్రొఫైల్లో ఫ్యామిలీ డీటెయిల్స్ పెట్టలేదు. ఈ ఏజ్ లో అబ్బాయిలు రిలేషన్షిప్ అని, బ్రేకప్స్ అని హ్యాపీగా ఉంటారు కదా. నువ్వేంటి ఎప్పుడు డల్గా, లోన్లీగా ఉంటావు? అది సేమ్ క్వశ్చన్. లేడీస్ ఫస్ట్. అందుకేగా ఫస్ట్ నేనే అడిగా. నువ్వు చెప్పు. యా, సో నాది సింగిల్ పేరెంట్. మా నాన్న నన్ను అస్సలు పట్టించుకోడు. తనకి నేనంటే ఇష్టం లేదు. నేను మా అమ్మలా బిహేవ్ చేస్తానని, మా నాన్నకి నేనంటే కోపం అని మా అత్త చిన్నప్పుడే చెప్పింది. అది నిజమేనేమో. నాతో టైం స్పెండ్ చేయడం అనేది మా నాన్నకి ప్రియారిటీ లిస్ట్లోనే లేదు. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను, ఎవరితో ఉన్నాను, ఏ టైంకి ఇంట్లో నుంచి వెళ్తున్నాను, ఏ టైంకి ఇంటికి వస్తున్నాను, అసలు ఇంట్లో ఉన్నానా లేదా, నా ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు కరెక్టా కాదా, ఏది పట్టించుకోడు. అందుకే ఎప్పుడూ మా నాన్నకి చెప్పే ఎక్కడికైనా వెళ్ళే నేను ఇప్పుడు మాత్రం చెప్పకుండా వచ్చేసాను. నాకు సింగిల్ పేరెంటే. మా అమ్మ ఉంది, కానీ మా అమ్మ జస్ట్ ఆపోజిట్ టు మీ నాన్న. ప్రతిదీ ఓవర్గా పట్టించుకుంటుంది. నా ఫ్రెండ్స్ నెంబర్స్, వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్లో అన్నీ కావాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మినిట్ బై మినిట్ తనకు అప్డేట్ ఇవ్వాలి. తనకి చెప్పి వెళ్ళాలి. ఈవినింగ్ 6 కల్లా ఇంటికి రావాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ కలిసే చేయాలి. పండక్కి షాపింగ్ కలిసే చేయాలి. అన్నట్టు కొనాలనిపించినప్పుడు బట్టలు కొనకూడదు. పుట్టినరోజుకి, సంక్రాంతికి, దసరాకి, దీపావళికే బట్టలు కొనాలి. బడ్జెట్ బాగుంటే ఉగాదికి బోనస్. మార్కెట్లో ఏదైనా కొత్త ఫోన్ వస్తే దాని మీద మనసు పడితే కొనడానికి లేదు. వాడుతున్న ఫోన్ పాతబడాలి. ఇంక నా వల్ల కాదు మొర్రో అని రిపేర్కి ఇవ్వాలి. అప్పుడు కూడా రిపేరే చేయించుకుందాం అంటుంది. ఆ రిపేర్ చేసేవాడు కూడా చేతులు ఎత్తేస్తే అప్పుడు కొత్త ఫోన్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. టైమ్ ఇస్ అప్. ఐస్ క్రీమ్ అయిపోయింది. మా ఇల్లు ఒక జైల్, మా అమ్మ ఒక జైలర్. పిచ్చి మధు, నువ్వు ఉంటున్నది జైల్లో కాదు, గోడలతో కట్టిన ఇంట్లో కూడా కాదు, మీ అమ్మ ప్రేమతో కట్టిన పొదరింట్లో. నిన్ను ఇంత ఇదిగా పట్టించుకుంటోంది అంటే ఆ పట్టింపు నీ పాలిట నిరంకుశత్వం కాదు, నీకు శ్రీరామ రక్ష. అలాంటి అమ్మ నాకు ఉంటే ఎంత బాగుండేది. మీ నాన్న నిన్ను పట్టించుకోవడం లేదంటే దాని అర్థం నీ మీద ప్రేమ లేదని కాదు, నీ మీద ఎంతో నమ్మకంతో నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని అర్థం. అలాంటి నాన్న నాకుంటే ఎంత బాగుండు. ఏంటి ఏమనుకుంటున్నావు మనసులో? ఏం లేదు, నథింగ్.
ఏంటో చూపించరా త్వరగా. అన్న నమస్తే అన్న. చెప్పు. నమస్తే అన్న. నమస్తే. మస్తుందిరా ఫిగరు. రే అన్నారా అన్నా. దుబాయ్ వాసుగాడు అడిగిన అమ్మాయి మిస్ అయింది. ఇప్పుడు అర్జెంటుగా ఇంకొక అమ్మాయి కావాలి. మీకు ఒక ఫోటో పంపించాను. ఆ ఫోటోలో ఉన్న పిల్ల బాయ్ ఫ్రెండ్ తో కలిసి రిసార్ట్స్కి వచ్చింది. దాన్ని లిఫ్ట్ చేయండి. రేపటికల్లా వాసుగాడికి ఆ పిల్లని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే అన్నా, చేద్దాం. వాసుకి కమిట్మెంట్ ఇచ్చా, మాట నిలబెట్టుకోండి. మిస్ అయిందనుకో నా సంగతి తెలుసుగా. లేదన్నా, మిస్ కాదు. మినిట్ బై మినిట్ నాకు అప్డేట్ కావాలి. ఓకేనా? ఓకే అన్నా. అబ్బా, ఫస్ట్ టైం మా అమ్మ తిడుతుంది, మా అమ్మకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా తాగుతున్నా. గుడ్, ఎంజాయ్ మరి. అవును, నువ్వేంటి కూల్ డ్రింక్ తాగవా? మా అమ్మలా కొంప తీసి నేచర్ లవర్వా ఏంటి? ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా కూల్ డ్రింక్సే. ఏదైనా పార్టీలకి గెట్ టుగెదర్కి వెళ్తే ఇవి తాగి తాగి విసుగొచ్చింది. అందుకే జస్ట్ ఫర్ చేంజ్. థ్యాంక్ గాడ్, మా అమ్మ లాంటి మనిషిని ఇంకొకరిని నా లైఫ్ లో భరించలేను బాబోయ్. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు. చలో పద, అయిపోయిందిగా, వెళ్దామా? పద. కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే. నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు ఇంకో కథ మొదలు. చోటి 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 బాతే मीठी 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 यादें. సారీ బాబు. ఇట్స్ ఓకే ఆంటీ. పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. ఎక్స్క్యూజ్ మీ, బాలిస్తారా? ఎందుకంత కోపం జనాల మీద? మరి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ ఉన్నట్టు అంత ఎక్స్పోజింగ్ ఏంటి? డిస్టర్బ్ అయ్యావా? అవ్వక
అసలు ప్రపంచంలో సంతోషం అంతా వాళ్ళకే ఉన్నట్టు ఆ పోజులు చూస్తుంటే మండిపోతుంది. బాధను ఆపుకోవడం ఈజీనే కానీ సంతోషాన్ని ఆపుకోవడం కష్టమంట. వాళ్ళది స్వీట్ క్యూట్ ఫ్యామిలీ అని హ్యాపీగా అందరికీ చెప్పుకుంటున్నారు. చెప్పుకొని లక్కీ ఫెలోస్. వాళ్ళని చూసి మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వడం? అవును, మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వడం? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయడానికి. సో లెట్స్ ఎంజాయ్. వాళ్ళు చూడు మనల్ని చూస్తున్నారు. మేం కూడా హ్యాపీగా ఉన్నాం, మీరే కాదు. జనని, ఏమన్నా తెలిసిందా? తెలిస్తే చెప్తాను కదమ్మా. అవును, చిన్న ఏడమ్మా. నాకు బీపీ టాబ్లెట్లు అయిపోతే పట్టురావడానికి వెళ్ళాడే. జనని, నాకేదో భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళిందంటావు? అమ్మా, భయపడ్డం వల్ల ఏమన్నా ఒరుగుతుందా? బీపీ రైజ్ అవడం తప్ప అవసరమా? ఆ స్టేజ్ దాటిపోయాం. భయాలు టెన్షన్లు అయిపోయాయి. ఇప్పుడు మనం ధైర్యంగా ఈ పరిస్థితిని దాటాలి. నువ్వు భయపడి నన్ను బాధ పెట్టకమ్మా. చక్రి. జనని, నువ్వు టెన్షన్ పడినంటే ఒక విషయం చెప్తాను. ఏమేం చక్రి, చెప్పు. జనని, టెన్షన్ పడకూడదు. అది పడదులే చక్రి, నువ్వు చెప్పు. అమ్మా, ముందు నువ్వు లోపలికెళ్ళు. నేను వెళ్ళనే, ఇక్కడే ఉంటాను. నా మనవరాలకి ఏమైందో నాకు తెలియకపోతే ఎలా? నువ్వు చెప్పు చక్రి. మధు ఎక్కడుందో పోలీసులు ట్రేస్ చేశారు. హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఒక రిసార్ట్లో ఉంది. ఎవరితో ఉంది? ఈ అబ్బాయితో. అంటే మనం లవ్ చాట్లో చూసిన అబ్బాయి వీడే అన్నమాట. అవును, వీడే. హలో, ఈఎంఐతోనే సార్ మీ అబ్బాయి రిసార్ట్లో దిగింది. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నేను చూసుకుంటాను. గుణ, మరి మనోడు? తెలుసు, నాకు వచ్చింది ఆ ఫోటో. శివ, ఎవరి అమ్మాయి? ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు నీకేమైనా తెలుసా? నాకేం తెలుస్తుంది? నాకేం తెలుస్తుంది? అయినా నన్ను అడుగుతున్నావేంటి? డూడ్, నీతో పాటే నేను ఉన్నా. 24 గంటలు నీతోనే ఉంటున్నా. నాకెలా తెలుస్తుంది ఎవరో? అక్కా, అక్కా! ఏమైంది తమ్ముడు? చూడు. ఎవరి అమ్మాయి? ఇదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. ఎవరి అమ్మాయి? నాకేం తెలుసు తమ్ముడు? నేను ఇప్పుడే చూస్తున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళిన టైంలో తరుణ్ కోసం ఈ అమ్మాయి ఎప్పుడైనా వచ్చిందా? నేను ఇంట్లో లేని టైంలో ఈ అబ్బాయి ఏమైనా ఇంటికొచ్చాడా? లేదు. అసలు నువ్వు ఇంట్లో లేకుండా పోయింది ఎప్పుడు? ఏనాడో 1-2 గంటలో నువ్వు బయటకు వెళ్ళినా అది ఆ టైంలో
సాంగ్స్ పెట్టుకుని గంతులేస్తూ ఇల్లంతా తెగ అల్లరి చేస్తుంటుంది. అంతేగాని అది ఇంటికి అసలు అమ్మాయిల్నే తీసుకురాలేదు. అలాంటిది ఇక అబ్బాయిల్ని ఎందుకు తీసుకొస్తుందే? ఒకవేళ వాడు తీసుకొచ్చినా నాకెలా తెలుస్తుంది? నేను మాత్రం నా పనులన్నీ మానుకొని 24 గంటలు ఇంట్లో ఉండలేను కదా. నా పనులు నాకుంటాయిగా. అంత షాకింగ్గా చూస్తున్నావేంటి తమ్ముడు? ఇప్పుడు నేనేమన్నానని? ఫ్యాక్ట్ చెప్తున్నాను. కన్న తండ్రివి నీకే నీ బిడ్డ కన్నా నీ పనుల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక మేనత్తని నాకు నా పనుల మీద ఫోకస్ ఉండకూడదా? ఏమన్నావు? మేనత్తవా? వాళ్ళమ్మ వాణ్ణి వదిలేసి వెళ్ళినప్పుడు, ఆ పసివాణ్ణి నువ్వు నీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు నువ్వేమన్నావు? నీ గుర్తుందా అక్క? నువ్వెందుకు బాధపడుతున్నావు తమ్ముడు? ఇక నుంచి వీణ్ణి నేను అత్తలా కాదు అమ్మలా చూసుకుంటాను అన్నావు. అది కాదమ్మా, నువ్వు దాంతో ఫ్రెండ్లీగా ఉంటావు కదా. నాతో కన్నా అది నీతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈ అబ్బాయి గురించి చెప్పిందేమో అని అడిగాను. అమ్మా ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా ప్లీజ్, చెప్పు. నేను దాన్ని ఏమీ తిట్టను, ఏమనను. నిజంగా నాతో ఏం చెప్పలేదమ్మా. తెలిస్తే నీతో చెప్పకుండా ఉంటానా? ప్రేమంటే నమ్మకమని నాకు నేర్పింది నువ్వే అక్క. నీ మీద నమ్మకంతోనే నా బిడ్డని నీ చేతుల్లో పెట్టాను. ఈ అమ్మాయి ఎవరో నీకే తెలీదంటే ఈ పరిస్థితిని నేనెలా అర్థం చేసుకోవాలో నువ్వే చెప్పక్క. అంటే నీ బిడ్డ నేను సరిగ్గా చూసుకోలేదనా నీ ఉద్దేశం? రే అక్క, రే గుణ, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? మొహం మీద గుద్దినట్టు మాట్లాడటం ఎందుకు? ఏదైనా బ్యాలెన్సింగ్ మైండ్లో ఉండాలి. నీతులు చెప్పకు, ప్రోగ్రామ్ చెప్పు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. జనని, నేను రిసార్ట్కి వెళ్ళి మధుని తీసుకొస్తాను. చక్రి, నేను వస్తాను. వద్దు, అక్కడికి వస్తే నీకు మధుకి గొడవ జరుగుతుంది. నేను రిస్క్ తీసుకోలేను. నేను దాంతో గొడవ పడను చక్రి. ఒకవేళ అది నాతో గొడవ పడినా కూడా పర్లేదు. అది నా కూతురు, నాతో కాక ఇంకెవరితో గొడవ ఆడుతుంది? పద వెళ్దాం. థ్యాంక్స్ జనని, నువ్వు మళ్ళీ కాలేజ్ టైమ్స్లో జనని ఇలా స్ట్రాంగ్గా ఉన్నావు. ఇదే నేను కోరుకుంది. నేనెప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నాను చక్రి. కానీ ఇనుముని హై టెంపరేచర్లో పెట్టి పదే పదే కొడుతూ ఉంటే ఎంత స్ట్రాంగ్ ఐరన్ అయినా సరే బెండ్ అవుతుంది, చూసావా? అలాగే ఉన్నట్టుండి నాకు కూడా ఊహించిన సంఘటనలు జరిగేసరికి కొంచెం బేలన్ అయ్యాను. నేనిప్పుడు బేలన్ కాదు, బ్యాలెన్స్డ్గా ఉన్నాను. అమ్మా వెళ్ళొస్తాను, పద. దేవుడా, నా కూతురు బేలగా ఉన్నా భయమే, ధైర్యంగా ఉన్నా భయమే నాకు. అక్కడ ఇది అమ్మవారి అవతారం ఎత్తకుండా చూడు స్వామి. ఏంటో గుండె దడగా ఉంది. ఏమనర్థం ఎట్నుంచి ముంచుకొస్తుందో దేవుడా, అన్నిటికీ నీదే భారం. చలో. కమ్ పద. రా. రేపు ఫుల్ డే మనం ఈ చుట్టుపక్కల ఉండే టూరిస్ట్ స్పాట్స్ అన్ని కవర్ చేయాలి. పొద్దున్నే 4 గంటలకు లేచి రెడీ అయి వెళ్ళిపోదాం. నువ్వు లేస్తావా అంత పొద్దునే? మా జైల్లో ట్రైనింగ్ బాబు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. కీస్. జస్ట్ ఎ మినిట్. ఇదిగోండి. యా కమ్. ఎస్ పద. సరేనా? హలో అలా రూమ్ కావాలి.
టార్గెట్ని మిడ్ నైట్ లోపు రీచ్ అవుతాం. నైట్ ఓటీ చేస్తాం. ఇన్సెంటివ్స్ మాత్రం మర్చిపోవద్దు. వెళ్దాం దా, ఈ ఫ్లోర్ వెళ్దాం. అరే నా బ్యాగ్ రిసెప్షన్ దగ్గర మర్చిపోయావా? ఐ థింక్ సో. ఇట్స్ ఓకే, కమ్ లెట్స్ గెట్ ఇట్. ఎల్లే చోట ఎదురవుతుంది నీ గతం. నువ్వు మర్చిపోవాలనుకున్న నీ గతం నీకు స్వాగతం చెప్తుంది బిడ్డా. ఎవరికిరా ఫోను? ఆ పిల్ల తల్లికి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.